నమస్తే, జేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని హై డెన్సిటీ నటుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ సర్వే రిపోర్ట్. చిలకలగెడ్డ రైతు భరోసా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు పర్యటన. మూకాంబిక అమ్మవారి దేవస్థానం కొత్త అమావాస్య జాతర. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు. నేడు భారతదేశంలోని హైడెన్సిటీ సెంట్రల్ అట్రాక్షన్ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని గత వారం రోజులుగా జరిపిన స్పెషల్ ఫోకస్ సర్వేలో వెల్లడైంది. ప్రతి 100 మందిలో 65 మంది పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. 1983లో నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథంలో రాష్ట్ర వ్యాప్తంగా 75,000 కిలోమీటర్లు రథయాత్ర చేశాడని, అది జరిగిన సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత 2023లో నటుడు కొనిదెల పవన్ కళ్యాణ్ వారాహి రథంలో మొదటి యాత్ర మంగళగిరి నుండి మచిలీపట్నం చేశాడని, 100 కిలోమీటర్ల రథయాత్రలో అప్పటి ఎన్టీఆర్కు 1 నుండి 2 లక్షల మంది జనం తరలివస్తే పవన్ కళ్యాణ్కు 6 నుండి 7 లక్షల మంది పాల్గొన్నారని, ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర కంటే పవన్ కళ్యాణ్కు 6 రెట్లు అధికంగా ప్రజలు తరలివచ్చారని, ప్రస్తుతం దేశ చరిత్రలో కొనిదెల పవన్ కళ్యాణ్ చేసిన మంగళగిరి మచిలీపట్నం యాత్ర సినీ మరియు రాజకీయ చారిత్రక రికార్డని బ్యూరో చీఫ్ డాక్టర్ ఆకుల సతీష్ వెల్లడించారు. అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ చిలకలగెడ్డ రైతు భరోసా కేంద్రం వద్ద జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కొరకు కస్టమ్ హైరింగ్ సెంటర్ గ్రూప్ ద్వారా రైతులకు తెలియచేయటకు సిహెచ్సి స్కీమ్ యొక్క వివరములు మొదటిగా 5 గ్రూప్ సభ్యులు ఏర్పడి 10% నగదు జమ చేసి 40% గవర్నమెంట్ సబ్సిడీ, మిగతా 50% గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుందని, ముందుగా రైతు తన 10% వాటాన్ని మరియు గవర్నమెంట్ 40% ముందుగా రైతు కట్టవలనని, మిగతా 50% బ్యాంక్ లోన్ మంజూరు చేసిన పిదప సిహెచ్సి గ్రూప్ రైతులకు యంత్రం అందజేయడం జరుగుతుందని, యంత్రం అందజేసిన 15 లేక 20 రోజుల తర్వాత 40% సబ్సిడీ రైతు గ్రూప్ అకౌంట్లో జమ చేస్తారని జిల్లా వ్యవసాయ సంచాలకులు బి నందు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు అరకు డివిజన్ పి శ్రీధర్రావు, మండల వ్యవసాయ అధికారి కె ఉమామహేశ్వరి, చిలకలగెడ్డ గ్రామోద్యాన సహాయకుడు పి రాంబాబు, డిఏ దొరబాబు, కాశీపట్నం ఎం సుజాత, ఎన్ఆర్ పురం మరియు చిలకలగెడ్డ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఒక గ్రూప్ తీసుకోవాలి, అందరూ మాట్లాడాలి, ఈతో మాట్లాడాలి స్పెషల్గా ఓకే. రైతులందరికీ కూడా నమస్కారం. మనం ఏంటంటే ప్రభుత్వం వారు రైతు సోదరులకి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని మనకి ప్రవేశపెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇవి ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే 40% సబ్సిడీతో యంత్ర పరికరాలు రైతులకి ఇస్తున్నారు. దీంట్లో ప్రతి ఆర్బీకేకి ఒక్కొక్క గ్రూప్ ఉండాలనే ఉద్దేశంతో గ్రూపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రూప్లో 5 రైతులు ఉంటారు. ఈ 5 రైతులు కూడా మీకు 15 లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 లక్షలు కూడా ఒకసారి తీసుకోక్కర్లేదు, 2 దఫాలుగా తీసుకోవచ్చు. మీరు ఇనీషియల్గా మీరు తీసుకుని ఒక 5 లక్షలు అనుకుంటే 5 లక్షల విలువ చేసే యంత్ర పరికరాలు తీసుకుంటే మీకు దాంట్లో 50% లోన్ ఇప్పిస్తారు బ్యాంకుల నుంచి, డిసిసిబి బ్యాంకు నుంచి. 40% అనేది సబ్సిడీ మీకు ప్రభుత్వం వారు ఇస్తున్నారు. 10% అనేది మీరు కట్టుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ 10% ప్లస్ 40% కలిపి 50% ముందు ఇనీషియల్గా మీరు కట్టుకున్నట్టయితే
ఈ యంత్ర పరికరాలు మీకు వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీకు ప్రభుత్వం వారు సబ్సిడీ మళ్ళీ మీ అకౌంట్లకి ఈ 40% వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని యంత్ర పరికరాలు తీసుకొని మనకు కావాల్సిన యంత్ర పరికరాలు తీసుకొని అందరూ కూడా వ్యవసాయ పరంగా ఉపయోగించుకుంటారని కోరుతున్నాము. దీని గురించి ఈరోజు ఇక్కడ చిలకలగడ్డలో మనం రైతులతో సమావేశం పెట్టడం జరిగింది. రైతులందరికీ అవగాహన కల్పించాలని. మరి ఈ ఆర్బీకేలో కూడా ఒక గ్రూప్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ గ్రూప్ ఉంది. వాళ్ళు ఈ యంత్ర పరికరాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దాని గురించి మన ఇక్కడ గ్రామ వ్యవసాయ అధికారి, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అలాగే సహాయ సంచాలకులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి రైతులతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని యంత్ర పరికరాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన అమ్మలగన్న అమ్మ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనకాపల్లి గవలపాలెంలో వెలిసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్, వైసీపీ నాయకులు దాడి జైవీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 20వ తేదీ వరకు జరుగు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దాడి జైవీర్ మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారు మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అమ్మవారని, భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిందని, ఈ జాతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలతో ఈ జాతర మహోత్సవం రమ్యంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనకాపల్లి వెలువెలుపు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా మరి రేపటి నుంచి సోమవారం మొదలుకొని రేపు రాత్రితో జాతరతో మొదలై మళ్ళీ వచ్చే నెల 19వ తేదీ వరకు నెల పండుగ వరకు కూడా అత్యంత ఘనంగా నూకాంబిక అమ్మక జాతర మహోత్సవాలని అంగరంగ వైభవంగా జరిపించడానికి దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసి ఉన్నది. భక్తుల సౌకర్యాలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి ఇప్పుడు జరిగే జాతర అంతా కూడా వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎప్పట్లాగే చదువు పందిరులన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూలైన్లో ఉన్న భక్తులు చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచినీటి సౌకర్యం కానీ, మరి మంచినీటి సౌకర్యం కానీ, ఇతరత్ర పానీయాలన్నీ కూడా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేయడం, స్టాల్స్ పెట్టి పర్మనెంట్ స్టాల్స్ పెట్టి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు రాత్రి జరిగే మరి మహోత్సవాలకు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న సముద్ర తీర ప్రాంతాలు, అంటే మనకి ఎక్కువగా వచ్చేది రేపు రాత్రికి మత్స్యకారులుగా ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళని ముఖ్యంగా నూకాంబిక దేవత మీద పూర్తి ఆరాధన కలిగిన వాళ్ళందరినీ కూడా రాత్రి ఇక్కడ బస చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి కూడా రాత్రి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆటంకం లేకుండా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాళ్ళకు కూడా విందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి మరి ఎల్లుట కొత్త మాస ఉగాది రోజు మనకి సాంప్రదాయబద్ధంగా కొత్త మాస అనగా అయిపోయిన మరుసనే తెలుగు సంవత్సరాలు ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విఐపీలు కానీ ప్రతి కుటుంబం కానీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీలో భాగంగా మరి వాళ్ళకి గెస్ట్లు వచ్చిన అతిథులందరికీ కూడా ఎక్కడ మరి అతిథుల్లా గౌరవిస్తూ వచ్చిన భక్తుల్ని కూడా వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళని కూడా గౌరవంగా మనం అమ్మవారి దర్శనం చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్ ద్వారా ఒక 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు వస్తారు, ఎంపీలు వస్తారు, జిల్లా స్థాయి కింది స్థాయి మొత్తం వార్డు మెంబర్ల దగ్గర నుంచి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు కూడా మనం ఇక్కడికి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని టీములను ఏర్పాటు చేసి ఎవరు రిసీవ్ చేసుకోవాలి అన్న విధంగా
కొన్ని ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా మనం ఒక జీవీఎంసీ మీదే లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా దేవస్థానం తరఫున ప్రత్యేకించి శానిటేషన్ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఈ వేళ మళ్ళీ నిన్నటి నుంచి ఒక ఎలర్ట్ ఉంది కాబట్టి, కోవిడ్ ఎలర్ట్ ఉంది కాబట్టి ఆ కోవిడ్ ఎలర్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందు జాగ్రత్తగానే ఈ వేళ నుంచి ప్రతి ఏరియా కూడా ఇక్కడ ఉన్న అన్నింటినీ కూడా ఫుల్లీ శానిటైజ్ చేయడం జరుగుతుంది. అందులో ఎక్కడా కూడా మనం అంటే లోకల్లో ఉన్న జీఎంసీ స్టాఫ్ను ఉపయోగించుకొని ఆ స్ప్రేలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్ కూడా మందులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఆ శానిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం తుర్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి 12 గంటలకు అకాల వర్షంలో వడగండ్లు దాదాపు కాల్ కేజీ ఈ వడగండ్ల రాళ్లు పడడంతో తుర్లపల్లి పంచాయతీలోని ఒక 15 మంది రైతుల గణేష్, చంద్రశేఖర్, పవన్ కుమార్, కురుమూర్తి, వెంకటరామయ్య, నారాయణస్వామి, వెంకటపతి ఇంకా చాలామంది రైతుల పంటలు దాదాపు 30 ఎకరాల టమాటో పంట, ఒక 10 ఎకరాల కాలీఫ్లవర్, వరి పంటలు వడగండ్ల వానకు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. గణేష్ అనే రైతు 15 ఎకరాల టమాటో పంటకు 30 లక్షలు ఖర్చు చేశారని వాపోతున్నారు. అదేవిధంగా చంద్రశేఖర్, పవన్ కుమార్, కురుమూర్తి, వెంకటపతి ఇలా రైతులు 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు టమాటో, కాలీఫ్లవర్ పంటలకు దాదాపు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని వాపోతున్నారు. శనివారం రాత్రి పడిన అకాల వర్షాల వడగళ్లకు పంటలు పూర్తిగా ధ్వంసమవడంతో ప్రభుత్వం వారు తమను ఆదుకోవాలని విలపిస్తున్నారు. గట్టిగా చెప్పాలి. నా పేరు చంద్రశేఖర్. నేను 4 ఎకరాల టమాటా చేసినాను. మాది తుర్లపల్లి పెద్దపంజాని. రాత్రి 1 గంటకి వర్షం పడిన దానివల్ల రాళ్ళు వనబడి పూర్తిగా పంట దెబ్బతినింది. మాకు ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని విన్నపిస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు, ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మార్చి 13వ తారీఖున నిర్వహించిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు స్థానాలకు టీడీపీ పార్టీ కైవసం చేసుకుందని, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను 39,000 మెజారిటీతో గెలవడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగిందని, గెలిచిన తర్వాత తిరిగి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. ఏపీలో ప్రజల కష్టాలు అన్నీ తీరిపోవాలని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన నారా లోకేష్కి ఈ విజయాన్ని అంకితం ఇచ్చానని, అనుక్షణం నాకు సలహాలు సూచనలు ఇస్తూ నా గెలుపుకు తోడ్పడిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు తెలిపిన వారందరికీ కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో మార్పుకు ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది పలికాయని, అన్ని పార్టీలు ఎన్నికలను సెమీఫైనల్స్గా పరిగణలోకి తీసుకున్నాయని, సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్కి వచ్చామని, ఫైనల్స్లో కూడా టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీకి మద్దతు తెలిపారు. మళ్లీ సీఎం చంద్రబాబు అయిన తర్వాతే ఈ జైత్రయాత్ర ఆగుతుందని కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాంత్ వేడి మీద అన్నాడు. వేడి మీద ఉన్నప్పుడు ఏమన్నా వేడి తగ్గినాక
అందరికీ నమస్కారం. మొన్న మార్చి 13వ తారీఖున రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసిన 3 అభ్యర్థులు గెలవటం జరిగింది. దాంట్లో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన నేను, కంచెల శ్రీకాంత్ అనే నేను, రమారమి 39,000 పైచులకు మెజార్టీతోటి గెలవటం జరిగింది. ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా స్వామివారి దర్శనం చేసుకొని అంతా శుభం కలగాలని, విజయం కలగాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఉండాలని నమస్కారం చేసుకొని వెళ్ళటం జరిగింది. గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలకు అన్ని కష్టాలు తీరిపోవాలి, మళ్ళీ ఒక మంచి ప్రభుత్వం అయిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పనేసి కోరుకోవటం జరిగింది. నా ఈ విజయాన్ని నన్ను నమ్మి నాలో ఉన్నటువంటి నాయకత్వ పటిమని గుర్తించి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనుక్షణం నాకు గైడ్ చేస్తూ నన్ను ముందుకు నడిపించిన మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, ఏజెంట్లకి, అలాగే పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలిపిన టీచర్స్కి, ఇతర ఎంప్లాయీస్కి, ప్రతి ఒక్కరికి, విద్యాసంస్థల యాజమాన్యాలకి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మార్పుకి నాంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికలు ఇది మీరు అందరం గమనిస్తే అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, భారతీయ జనతా, అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని సెమీఫైనల్స్ అని చెప్పి మాట్లాడారు. మీడియా సోదరులందరూ కూడా గమనించారు. మీరు అందరూ ఎలక్షన్స్కి ముందు మేము మాట్లాడటం జరిగింది, అవతల పార్టీలు కూడా మాట్లాడటం జరిగింది. సెమీఫైనల్లో గెలిచి ఈరోజు ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్లో విన్ ఎవరితో అనేది కూడా ఈ సెమీఫైనల్స్ ద్వారానే నిర్ణయించబడ్డాయి. 100% ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలరని ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఆఖరికి ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, కడప, అనంతపూర్, కర్నూలు కలిపినటువంటి పశ్చిమ రాయలసీమలో కూడా ఆఖరికి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో తెలుగుదేశం పార్టీకి మద్దతు వచ్చిందంటే మార్పు ఏ స్థాయిలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. నేను ఘంటాపథంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర అనేది ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమైంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాతే ఈ యాత్ర ఆగుతుందని తెలియజేస్తాను. మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోవడానికి పాలకుల నిర్లక్ష్యం కారణమని పలువురు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోం నందు ట్రాఫిక్ సమస్య పరిష్కార మార్గాలు అనే అంశంపై మదనపల్లి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. మదనపల్లి అభివృద్ధి వేదిక నాయకులు హరిశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆపెక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి తిరుపతిరావు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బేటీ నరసింహులు, మదనపల్లి అభివృద్ధి వేదిక నాయకులు పురం వెంకటరమణ, రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉత్తన్న, నవజీవన్ అసోసియేషన్ నాయకులు జి కృష్ణమూర్తి, రచయితల సంఘం నాయకులు కృష్ణమూర్తి, జన విజ్ఞాన వేదిక నాయకులు భాష, ఎంబి చలపతి తదితరులు ప్రసంగించారు. మదనపల్లి పట్టణం అడుగడుగునా నిరాదరణకు గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 అడుగుల రోడ్డు ఆక్రమణలకు గురై 40 అడుగులకు కుంచిందని పోయిందన్నారు. ఆక్రమణలు తొలగించి రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించాలని, వాటిపై ఫుట్పాత్ నిర్మించాలని, సిటిఎం రోడ్డులో చింత చెట్లు మధ్యలో పార్కింగ్ ఏర్పాటు చేసి 1 వే పకడ్బందీగా అమలు చేయాలని, బిజినెస్ ఏరియాలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా మార్కెట్ యార్డ్ను బయటకు తరలించాలని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్లోకి వారపు సంతలోకి దినసరి మార్కెట్, చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే వరకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు కలుపుకుని ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మదనపల్లి సిటిజన్స్గా, మదనపల్లి ప్రజలుగా మన బాధ్యత పట్టణం ముందు సమావేశం ఏర్పాటు అసలు ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, ఎక్కువ మందికి సమాచారం ఇవ్వకపోవడం, ఇంకా ఏమైనా
అవరోధాల మధ్య వచ్చిన మీకు అందరికీ కూడా మదనపల్లి అభివృద్ధి వేదిక తరఫున పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. సమావేశానికి అందరూ అతిథులే, నలుగురు తక్కువ ఎక్కువ అయితే కొన్ని వరకు చూసినప్పుడు మన అపెక్స్ కాలనీ సంఘాల అసోసియేషన్ తరఫున రుద్రరావు గారు వచ్చారు. అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గారు, అదేవిధంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు శర్మ గారు, అందరి పేరు అందరూ ముఖ్యులే, మన అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా దీని మీద కార్యాచరణ మొదట ట్రాఫిక్ సమస్యకి ఎట్లా మనం పరిష్కారం చేసుకోవాలని ఒకటి, దీనికి ప్రజల బాధ్యత ఏముంది, అధికారులుగా ప్రభుత్వంగా ఏం చేయాలనేది డిమాండ్స్ మనం ఫ్రేమ్ చేసుకోవడంతో పాటు ఆ డిమాండ్స్ సాధన కోసం కార్యాచరణను కూడా మనం ప్రజల ముందు ఉంచాలి, ప్రజలకు అప్పీల్ చేయాలి. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసేటటువంటి కార్యాచరణని మనం తీసుకున్నప్పుడే ట్రాఫిక్ బాధలు ఏమైనా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటికే వ్యక్తులుగా లేకుంటే సంఘాలుగా అనేక ప్రయత్నాలు చేశారు. సూత్రావసరం అయితే ఇంకా పట్టు వాళ్ళని 2 మార్కులాగా దాని మీద కృషి చేస్తానే ఉన్నాడు. అయినా సరే ఈ ప్రభుత్వాలు పాలకులు ఏమాత్రం తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి పద్ధతుల్లో మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యాచరణని బలోపేతం చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయాల్సిందిగా హరిశర్మ గారికి బాధ్యతను అప్పగిస్తూ అందరినీ మాట్లాడగలుగుతాల్సిందిగా కోరుతున్నాను. కేవలం మా ఫోటో వచ్చేసి ట్రాఫిక్ సమస్యల గురించి 2018 వరకు కోర్టు చుట్టూ కంప్లీట్గా ట్రాఫిక్ సమస్యల గురించి అప్పుడు కేసు ఫైల్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ ఉండే మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ అంటే సబ్ కలెక్టర్, డిఎస్పీ, తర్వాత ముగ్గురు సిఐ, తర్వాత నేషనల్ హైవే ఇంజనీరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కమిషనర్, తహసీల్దార్ మొత్తం ఇన్వాల్వ్ చేస్తూ మీటింగ్ ఫైల్ చేశారు. భవిష్యత్తు సాపదు మీరు చేసింది ఫస్ట్ అడ్జైన్మెంట్ మొత్తం ఉండే ఆఫీసర్స్ అందరూ అటెండ్ అయినారు. కోర్టు అంతా మొత్తం ఆఫీసర్స్ తెచ్చిపోయింది. నేను అనుకున్నాను 7 తర్వాత అన్ని దాని గురించి మొత్తం డిస్కషన్ జరిగింది. ఏ విధంగా చేయాలా, ఏ లాంగ్వేజ్ మళ్ళీ దాని ప్రస్తుత పరిస్థితులు ఎట్లుందంటే 2 లక్షల జనాభా ఉంటుందండి మనకి. ఇది కాకుండా ప్రతిరోజు ఒక 50,000 మంది బయట నుంచి వచ్చిపోతా ఉన్నారు. దీనికి తగినట్టుగా షాప్స్ కూడా, బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది. షాప్స్ 25 షాప్స్ కూడా రోడ్డుకు బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ షాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సామాన్లు ఎగ్జిక్యూట్ చేసుకునే అభిప్రాయంతో ఆ షాప్ దగ్గర నుంచి రోడ్డు వరకు ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటారు. దానివల్ల ఏమైతా ఉంది, ఇన్ని రోడ్డు ఆ పక్క 15 అడుగులు, ఈ పక్క 15 అడుగులు ఆటోమేటిక్గా ఎన్క్లోజ్ అయిపోతారు. దీనికి తగినట్టు ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎత్తుకున్నారంటే మీరు అన్నింటినీ ఫ్లోర్స్ ఇవ్వండి. ఇప్పుడు మనకు కనపడతా ఉండేది 20 ఫీట్ కనపడతా. అప్పుడు అది జరిగిన తర్వాత జయరాజు గారు, ఏడీజే గారు, ఆయన ఒక ప్లానింగ్ చేద్దామని చెప్పేసి కొన్ని అడ్జస్ట్మెంట్లు అయిన తర్వాత అప్పుడు ట్రాఫిక్ పోలీస్ రావడం జరిగింది. 30 మంది కానిస్టేబుల్స్ వచ్చినారు, ఒక ఇన్స్పెక్టర్, సీఏలు వచ్చినారు. ఈ కేసు ఫైల్ చేసినారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సీనియర్ రోడ్ తీసుకున్నామని జయరాజు గారే ఆ ఇంట్రెస్ట్ తీసుకుని విజిట్కి వచ్చినాడు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో వచ్చినారు. అప్పుడు ఏం చేసినా ఒక అవగాహనకు వచ్చి చింత చెట్లు ఉన్నాయి కదా, చింత చెట్టుకి ఆపరేట్ మామూలుగా ఫార్మేషన్ ఇంకొక చింత చెట్టు ఉండే రోజులు మొత్తము అంతా ఆపరేషన్లో ఉంది. ముందుండే షాప్స్ కానీ
వాటి గురించి సరిగ్గా ఒక 10-15 నోటీస్ అనేది క్లియర్ చేద్దామని మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని హై డెన్సిటీ నటుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ సర్వే రిపోర్ట్. చిలకలగెడ్డ రైతు భరోసా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు పర్యటన. మూకాంబిక అమ్మవారి దేవస్థానం కొత్త అమావాస్య జాతర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాటు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.